ఇది వచ్చేసి అయితే మన బైక్ దీని నలపాటు దాదాపు నేనైతే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మనకైతే చిన్న రిపేర్ కూడా పెట్టలేదు. బట్ కంపెనీ నుంచి అయితే ఫోన్ వచ్చింది, నీ బైక్ మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి. ఈ బైక్ ఇచ్చేసి వేరే బైక్ తీసుకోపో అని చెప్పేసి ఫోన్ చేశారు. ఎందుకంటే మనకైతే ఎక్స్పైర్ అయిపోయిన బైక్ నడిపినట్టయితే మనకైతే దుబాయ్ పోలీస్ 500 dirhams ఫైన్ వేస్తాడు. అలాగే మన బైక్ కూడా తీసుకోపోతాడు. అందుకని చెప్పేసి నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. ఈ బైక్ ఇచ్చేసి వేరే బైక్ తీసుకుందాం అని చెప్పేసి ఆఫీస్కి అయితే వచ్చేసిన మనకైతే మళ్ళీ హోండా యూనికార్న్ 160 బైక్ ఇచ్చిండు. మన ఆఫీస్ వచ్చేసి అయితే బర్షాలో ఉంది. మనకి ఇచ్చిన బైక్ వచ్చి అయితే చాలా రిపేర్లు ఉన్నాయి. ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి, బ్రేక్ టైట్ చేయించుకోవాలి అని చెప్పేసి నేనైతే గ్యారేజ్కి పోతున్నా. మనకైతే డెలివరీ నుంచి మీరు వచ్చింది, నీకైతే టౌజాలు వచ్చిన టౌజాలు తీసుకో అని చెప్పేసి నేనైతే వేరే రోజుకి వెళ్ళిన టౌజాలు అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి అయితే మన డెలివరీ వేరే రోజు అల్కుష్లో ఉంది. అలాగే గ్యారేజ్ కూడా వచ్చేసిన. మన బైక్ అయితే ఎంట్రీ చేయించేసిన, రిపేర్లు ఏమున్నాయి అని చెప్పేసి మొత్తం అయితే ఎంట్రీ చేయించిన. మన బైక్ మంచిగా కావాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మన బైక్ అయితే రిపేర్లు చాలా ఉన్నాయి. ఎప్పటిదాకా ఏం చేద్దామని చెప్పేసి నేను ఇక్కడనే కూర్చున్నా. మన బైక్ అయితే మంచిగా అయిపోయింది, ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అన్ని చేసారు. మన బండ్లో అయితే పెట్రోల్ లేకుండా పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి పంపుకి అయితే వచ్చేసిన. పెట్రోల్ రేట్ వచ్చేసి 2.88 dirhams ఉంది. అంటే మన ఇండియా వచ్చేసి 68 రూపీస్.